ఇగో చూడు వాట్సాప్ యూనివర్సిటీలకు ఇట్లా కాంగ్రెస్ మీద గాంధీ ఫ్యామిలీ మీద వాళ్ళు స్వతంత్రం గురించి పోరాడి ఎన్నో కొట్లాడి ఎన్నోసార్లు హంగర్ స్ట్రైక్ చేసి బ్రిటిష్ ఒప్పించి ఎన్నో చట్టాలు తెచ్చి మనకి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేయడము ఉన్నన్ని రోజులు కూడా మనకి ఊపిరి పీల్చుకునేటట్టు చేయడము ఆ పరిపాలన భాగస్వామ్యం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ వాడి ఒక్క బీజేపీ ఆర్ఎస్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. పాల్గొంటుంటే వద్దని పిలుపులు ఇచ్చారు. ఇదే ఎడ్గేవాకర్లు, ఇదే గోల్వాల్కర్, వీళ్ళందరూ. ఓకే, సో ఇదే సావర్కర్లు. సో వాళ్ళ దగ్గర 60 రూపాయల పెన్షన్ తీసుకున్నారు. వాని కింద రాతపూత పని చేసారు, వాని ఆర్మీలో పని చేసారు. మళ్ళీ ఇవాళ వచ్చేసి మళ్ళా కాంగ్రెస్ మీద బురదలడం. చూడండి మీరు, దేశ స్వతంత్రం గురించి కొట్లాడినోడు కాంగ్రెస్ జాతీయవాదులైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత ఈ కాంగ్రెస్ పంతాలో పోతే అహింసా పద్ధతిలో పోతే గాంధేయ మార్గంలో పోతే లేట్ అవుతుంది కాబట్టి ఇది విప్లవ పంతాలో పోతేనే వాడొక్కడి కొడితే కన్ను దిద్దాం, ఈ ఒక చెంప కొడితే 2 చెంపలు ఇచ్చేసి గాంధీ సిద్ధాంతం పనిచేస్తలేదు, వాడొక్కడి కొడితే మనం 10 కొడదామన్న సిద్ధాంతంతో ట్రై చేశారు. కానీ వారు బలవంతుడు కాబట్టి వారితో గెలవలేక పాపం అల్లూరు సీతారామరాజు, భగత్ సింగ్ గారు ఇట్లా విప్లవ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, కమ్యూనిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అందరినీ, చంద్రశేఖర్ ఆజాద్ ఇట్లాంటి వాళ్ళందరినీ వాడు చంపేయగలిగాడు బ్రిటిష్ వాడు. సో వాడు బలమైన వాడు ఉన్నాడు కాబట్టి మనకు హింసా మార్గంలో చెల్లదు అని సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళని. కాబట్టి మనం అహింసా మార్గంలో కొట్లాడదామని గాంధీ, నెహ్రూ వీళ్ళందరూ జాతీయవాదులు కొట్లాడారు. కానీ ఎవడ్రా అసలే కొట్లాడంది? తెలంగాణ సాయుధ పోరాటం అయితే ఎక్కడా కనిపించాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపనోడు. తెలంగాణ ఉద్యమం అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపనోడు ఎక్కడ కనిపించాడు. స్వతంత్ర ఉద్యమం అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ బాపనోడు ఎక్కడా కనిపించాడు. అట్లా నువ్వు ఏదన్నా తీసుకో, ఏ పోరాటం అన్నా తీసుకో. కానీ చెత్త నింపుట్లో మాత్రం గుళ్ళల్లో చెత్త నింపుడు, ఈ వాట్సాప్ యూనివర్సిటీల చెత్త నింపుడు, ఈ రెగ్యులర్ గోధి మీడియాల చెత్త నింపుడు మాత్రం పొద్దుగాల లేస్తే నిరంతరం 24 hours చేస్తారు. చూద్దాం, చూడండి. చెప్పండి మిత్రులారా, ఇక పటేల్ పెట్టారు. పటేల్ ఎవరితో ఉండే? కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఉండే. గాంధీ, నెహ్రూ గారు వీళ్ళందరూ కలిసి కొట్లాడారు. మిగతా వాళ్ళు ఏది స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాడు వాళ్ళ రాజ్యాలను గుంజుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొట్లాడారు. లేకపోతే వాళ్ళని ఎక్కువ ఇష్టం ఉన్నట్టు ట్యాక్స్ కట్టమంటే కొట్లాడారు. ఇప్పుడు అడవులకి ఇది వీళ్ళని పోనీయొద్దని, ఆదివాసీలని పోనీయొద్దంటే అల్లూరు సీతారామరాజు ఆదివాసీలతో కుమ్మక్కై వాళ్ళందరూ ఏకమై కొట్లాడారు. అట్లా నువ్వు ఎవరైనా తీసుకో, సర్దార్ పాపారాయుడు, అక్కడ కిత్తూరు చెన్నమ్మ, ఇట్లా అనేక మంది. అయితే వాళ్ళ రాజ్యాలకు గుంజుకుంటే గానీ వాళ్ళని కట్టాల్సిన దానికంటే ఎక్కువ కప్పం కట్టమంటే, ట్యాక్స్ కట్టమంటే గానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. టిప్పు సుల్తాన్ గారు, బేగం హజరత్ మహల్, బహదూర్ షా, చివరి మొఘల్, అట్లా చాలా మంది చేశారు. హిందూ ముస్లింలు ఎవడరా చేయండి అసలే పాల్గొనింది అంటే ఈ బాపనోడు. సావర్కర్ 60 రూపాయల పెన్షన్ తీసుకొని బ్రిటిష్ దగ్గర వాడెట్లో కలిగిస్తా అంటే ఇన్ని రోజులు దరిద్రం చేసి ఇప్పుడు మళ్ళా చరిత్రని వక్రీకరిస్తా అంటే ఇట్లా ఇదంతా వాట్సాప్ లో చెత్త నింపుతారు. ఈ తల్లి పొద్దుగా లేస్తే చెత్త నింపుతుంది. ఈ కళ్యాణి భార్గవ్ అనేది ఒకటి ఉంది. ఆ పాడి కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి ఏదో ఉన్నాడు అని పేరు ఏదో ఉంది కదా, కౌశిక్ రెడ్డి అనుకుంటా కదా అని పేరు, ఆర్మూర్ ఎమ్మెల్యే. సో చూద్దాం, ఇంకా 2-3 ఇవి చూసినాక వాళ్ళిద్దరి తెలుగులో ఉన్నాయి, అవి కూడా చెప్దాం. इतिहास मालूम होना चाहिए, इसे कांग्रेस की आलोचना नहीं करनी चाहिए. कांग्रेस ने बहुत सारे काम किए इन 70 सालों में. ध्यान से सुनना, पाकिस्तान बनाया मुसलमानों के लिए, बांग्लादेश बनाया मुसलमानों के लिए, धारा 370 చూడు పాకిస్తాన్ ఈ పొద్దుగా లేస్తే దేశ విభజన కాంగ్రెస్ చేసిందని అంటారు చెత్త నా కొడుకులు. 2 నేషన్ థియరీ కింద దేశాన్ని మతం ఆధారంగా 2 ముక్కలు చేయమని చెప్పింది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ గాడి కొడుకులే. నేను అబద్ధం చెప్తే మీకు అనిపిస్తే 2 నేషన్ థియరీ అని చదవండి, గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, లేకపోతే మీకు తెలిసిన ప్రొఫెసర్ని కానీ మేధావులను అడగండి. 2 నేషన్ థియరీ కింద ముస్లింలకి ఇది పాకిస్తాను, హిందువులకి హిందుస్థానీ అని ఎవరు చెప్పినరు? బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల. అవునా కాదా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి నార్త్ వెస్ట్ ప్రావిన్స్ అంటే సింధ్, బెలూచిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల్లో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అప్పుడంటే ఇప్పుడు ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటే అప్పుడున్న ఉమ్మడి బెంగాల్. ఓకే, సో ఆ ప్రాంతంలో ముస్లిం లీగ్ తో కలిసి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారు? ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కాదా? ఇదే హిందూ మహాసభ కాదా? ఇదే సావర్కర్ కాదా?
సో వాళ్ళు దేశాన్ని ముక్కలు చేయమంటే గాంధీ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. హంగర్ స్ట్రైక్ చేశాడు కలకత్తాలో. కాంగ్రెస్ లో ఉన్న అందరూ వ్యతిరేకించారు. కానీ ఆ ముస్లిం లీగ్ వాడు బ్రిటిష్ వాడితో కుమ్మక్కై, సో అదొక కుట్ర ప్రకారం ఊచకోతలు చేస్తూ గ్రౌండ్ లో పోలీసులను పెట్టకుండా దేశాన్ని ముక్కలు చేసేస్తూ ఇక ఊచకోతలు ఆపడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ముస్లిం లీగ్ వాళ్ళు ఊచకోతలకు హిందువులను కోసారు, ఆ ముస్లింలని ఈ యొక్క హిందూ మహాసభ వాడు కోసాడు. సో ఇరు దిక్కుల అందరూ మన వాళ్ళే, అందరూ భారతీయులే, కాబట్టి ఈ మానవ హననం ఆగాలి, హిందువుల చావులు ఆగాలి, ముస్లింల చావులు ఆగాలని చెప్పి మనకు నచ్చకపోయినా ఒప్పుకున్నాం. ఇదంతా చేయించింది ఎవడు? ఇదే హిందూ మహాసభోడు, అదే ముస్లిం లీగోడు, అదే ఈ యొక్క బ్రిటిష్ వాడు. వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు. ఆ ముగ్గురు కలిసే ఇప్పుడు నేను చెప్పిన కదా, హిందూ మహాసభ, ముస్లిం లీగోడు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇప్పుడున్న బెంగాల్. ఓకే, అట్లనే ఇక్కడ సింధు బెలూచిస్తాన్ దగ్గర, అంటే ఇప్పుడున్న పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ రెండు దిక్కుల బార్డర్. మళ్ళీ ఇక్కడ పంజాబ్ బార్డర్, లాహోరు పంజాబ్ బార్డర్, ఇక్కడనేమో ఈ యొక్క ఇది కలకత్తా. సో రెండు బార్డర్లలో ఊచకోతలు కోసింది ఎవరు? ముస్లిం లీగ్ వాళ్ళు, హిందూ మహాసభ వాళ్ళు. అప్పుడు ఇప్పుడు దేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ములు కలిసి ఉంటే ఈ కొట్లాట అసలు ఈ భారతదేశంలో హిందూ ముస్లిం ఫీలింగ్ తెప్పించి కొట్లాటలు స్టార్ట్ చేసింది ఎవరు? ఇదే మరాఠాలు, బాపనోళ్ళు, పేష్వాలు. అంతకుముందు లేకుండే శివాజీ మహారాజ్ కాలంలో కూడా హిందూ ముస్లింలు అన్నదమ్ములు కలిసి ఉన్నారు. సో శివాజీ మహారాజ్ బీసీ, ఆయనకు పట్టాభిషేకం చేయాలన్నారు. దాని తర్వాత ఆయన కొట్లాడి ఒక సిస్టమేటిక్ గా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పేష్వాలు రాజ్యాన్ని గుంజుకున్నారు. వాళ్ళకి రెండు అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెట్టారు. ఒకరికేమో సతారాల యొక్క ఇది వాళ్ళ ఒక వర్గం వారిని ఆ ఛత్రపతి, ఇంకో వర్గం వారిని ఇక్కడ ఇది మన యొక్క రాయ్గఢ్ లో. సో ఇక ఇది వీడేమో పూనాల, ఈ పేష్వాలు మొత్తం వాళ్ళు నామకే వాస్తు, వాళ్ళు ఛత్రపతులు. సో మొత్తం పరిపాలన ఓడి చేసిండు వీళ్ళే పేష్వాలు, బాపనోళ్ళు. సో వాళ్ళు ముస్లింలను ఉచ్చకోత కోయడం స్టార్ట్ చేశారు. ఎందుకని? ఈ బాపనోళ్ళ ముస్లింలు భారతదేశంకి రాకముందు బాపనోళ్ళ రాజ్యం ఉండే, రాజు పేరుకే ఉండే క్షత్రియుడు, కానీ మొత్తం రాజ్యం నడిచేది మాత్రమే బాపనోళ్ళ రాజ్యమే ఉండే. బాపనోడు చెప్పిందే రాజు తినేవాడు. దేశ సంపద అంతా బాపనోళ్ళ దగ్గర ఉండే. ముస్లిం రాజులు భారతదేశంకి వచ్చిన తర్వాత బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ముస్లింల మీద పగబెట్టుకున్నారు. వీడు ఉంటే మనకు కలవదని చెప్పి వీళ్ళందరినీ చంపేయాలి, లేకపోతే ఎలగొట్టాలి అని అప్పుడు ఇప్పుడు అదే పగ కొనసాగుతున్నది. ఇలా హిందూ రాష్ట్రం అంటున్నారు. అంటే ఏంది? 84% భారతదేశంలో హిందువులు ఉన్నాక అది హిందూ రాష్ట్రం కాదా? కాదన్నట్టు వాని భాషలో. ఎందుకంటే 100% హిందువులు ఉండాలి. అంటే ఏం చేయాలి? మిగతా 10-15% ఉన్న వాళ్ళని ఏం చేయాలి? అయితే వానికి మళ్ళీ కన్వర్ట్ అని చేయాలి, లేకపోతే ఊచకొత్తగా వేయాలి. వాడు కన్వర్ట్ కాకపోతే ఊచకొత్తగా వేయాలి, అంతే కదా. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇది అయిపోయినాక, హిందూ రాష్ట్రం అయిపోయినాక అప్పుడు పోలేరమ్మ, సమ్మక్క సారలమ్మ, జై శివశక్తి అంటే వాని పని చేస్తాడు. లాస్ట్ కోడ్ ఉండాలి, అందరు జై శ్రీరామ్ అనాలి, అందరిని లోబట్టు పెట్టుకోవాలి. ఆ స్థాయికి తీసుకొస్తాడు. అంటే బీజేపీ ఒక 1 నేషన్ 1 పార్టీ, 1 నేషన్ 1 గాడ్, 1 నేషన్ 1 లాంగ్వేజ్, ఇట్లా చేస్తాడు అన్నట్టు. 1 నేషన్ 1 డ్రెస్ కోడ్. ఇది వాంది. అంటే వాడు చెప్పినట్టు నాలుగు అంత సింపుల్. కూసోమంటే కూసోవాలి, లేవమంటే లేవాలి. వాడు రాసుకున్న పుస్తకం ప్రకారం, వాడు రాసుకున్న మనధర్మ శాస్త్ర ప్రకారం వాడు బ్రాహ్మణుడు ఒక్కడే పైన ఉండాలి. మిగతా వాళ్ళందరూ ఏంటంటే బ్రాహ్మణులకు సేవ చేయడానికి పుట్టిరు. వాళ్ళకి ఏమి అర్హత ఉంది సేవ చేస్తున్నందుకు? వానికి వాని ఎలిజిబిలిటీ అంటే దో రోటీ, 2 రొట్టెలు మాత్రమే. అంటే బతకడానికి ఆ 2 రొట్టెలు తినాలి, అంతే. తినాలే, ఈ బ్రాహ్మణుడికి సేవ చేయాలి. ఇది వీని యొక్క హిందూ రాష్ట్రం. అయినా అన్ని తెలిసినా, కళ్ళున్నా, చెవులున్నా, వినిపిస్తున్నా, కళ్ళుండి చూడగలుగుతున్నా, చూడకుండా అంధభక్తి ప్రదర్శిస్తా, వాడు చెప్పే అబద్ధాలు వాట్సాప్ చెత్త నేను నమ్ముతా అంటే తర్వాత ఇక బాధపడ్డా లాభం లేదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ఎంత బాధపడుతున్నామో మళ్ళీ వస్తే ఇక రాజ్యాంగం ఎత్తేస్తాడు. ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి కోర్టుకు పోతున్నాడు. ఆ కోర్టు కూడా పని చేయకుండా చేసాడు. కానీ రాజ్యాంగం ఎత్తేస్తే ఇక ఆ కోర్టుకు కూడా పోవాల్సిన అవసరం ఉండదు. ఇక అర్థమైందా? ఎందుకురా మా బతుకులు ఇట్లున్నాయంటే, నువ్వు పూర్వజన్మలో పాపం చేసినావు కాబట్టి నువ్వు ఇట్లా పుట్టినావు. నెక్స్ట్ టైం మంచి కర్మ చేస్తే పాపం లెక్క కొడతావు, అప్పుడు నువ్వు అనుభవిస్తావు అని చెప్పేటోడు మనకి. అర్థమైందా? నువ్వెందుకు బ్రాహ్మణుల లెక్క అట్లా సుఖపడాలి, నేనెందుకు శూద్రుని ఇట్లా బాధపడాలి అంటే వాడిని తీరి అట్లా. అసలు పూర్వజన్మ ఉన్నదా, అది ఏడున్నది, ఏంది ఎవరిని తెలియదు. కానీ వాడు మనకు ఒక చెత్త నింపడం అన్నట్టు. వాడు పైన ఉండడం కోసం మనకి చెత్త నింపడం. ఉన్నదా? చూపెడతావు ఏదన్నా? చూపెట్టు నరకం ఏడుతాం, చూపెట్టు స్వర్గం ఏడుందో.
కైలాసం భూమి మీద ఉన్నప్పుడు స్వర్గం నరకం కూడా భూమి మీదనే ఉంటాయి. అవే అంటే అప్పుడు వీడు క్రియేట్ చేసినాయి ఆ స్వర్గము నరకం అనేటివి భూమి మీద అన్ని క్రియేట్ చేసిండు అన్నట్టు ఈడే. అర్థమైందా? ఎక్కడ పైన లేవు అవి. ఓకే, ఈ బాపనోడు క్రియేట్ చేసి వాడికి నచ్చదని అట్లా ఇబ్బంది పెట్టిండని అర్థం. వాడు చెప్తే వాడు లాజికల్ క్వశ్చన్ చెప్తేనేది కూడా కాదు, వాడి లాజికల్ క్వశ్చన్ అడిగితే తప్పు అంటే వాళ్ళని శిక్షించండు వాడు. ఇది పరిస్థితి. సో వీడు ఏమంటుండు, मुसलमानों के लिए अल्पसंख्यक बिल आया मुसलमानों के लिए। ఆర్టికల్ 370 లాంటివి 365 ఆర్టికల్ 370 రద్దు చేసింది ఇందిరాగాంధీ గారు. అర్థమైందా? అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పెట్టకపోతే, ఆర్టికల్ 370 మనం పెట్టకపోతే, వీడు ఇవాళ ఎవరికైతే విగ్రహం కట్టిండో అదే పటేల్ గారు పెట్టారు ఆర్టికల్ 370. ఎందుకని? ఆ పెట్టకపోతే ఆ రాజ్యాలు మనకు కలిపాయి. మనకు 40 ఏళ్ల స్వతంత్రం వచ్చింది, కానీ అది డొమినియన్ ఆఫ్ స్టేటస్ మాత్రమే. మనకు పూర్ణ ఏమంటారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కాలే. అంటే ఈ విదేశాంగ గాని సైనికం గాని ఇంకా కొన్ని కీలకమైన మూడు విభాగాలు బ్రిటిష్ వాడి కిందనే ఉండే 1950 దాకా. ఎందుకంటే అప్పటికి ఇంకా 50 మన రాజ్యాంగం అమలయ్యేదాకా బ్రిటిష్ వాడి రాజ్యాంగమే నడుస్తుండే. అంటే ఆ పరిపాలన ట్రాన్సిషన్ జరిగింది, కానీ పరిపాలన కొన్ని కీలకమైన శాఖలు మన దగ్గర లేకుండే. విదేశాంగ శాఖ ఇది మన ఆర్మీది, ఇంకోటి ఏదో మర్చిపోయాను, 3 శాఖలు. ఓకే, సో ఇది పరిస్థితి. కాబట్టి మనం 100% మనం నిర్ణయం తీసుకునే పొజిషన్ లేము 47లో, 1950 దాకా. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయినాక వేరే పరిస్థితి. సో కాబట్టి అప్పుడు మనము వాళ్ళు ఆ యొక్క రాజ్యాలు పెట్టిన కండిషన్స్ ఒప్పుకుంటేనే వాళ్ళు భారతదేశంలో కలిసారు, లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా ఉంటామన్నారు. భారతదేశంలో కలవము, పాకిస్తాన్లో కలవమన్నారు. లేదు మనం ఇంకెక్కువ ఇబ్బంది పెడితే పాకిస్తాన్లో కలిసేటోళ్ళు, ఎందుకంటే మనతో గెలవలేరు కాబట్టి ఎక్కువ బలం ఉన్న వాళ్ళతో కలిసేటోళ్ళు. సో ఆ పరిస్థితికి రావద్దని చెప్పి వాళ్ళు చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఒప్పుకున్నాం మనం. ఇలా కాశ్మీర్ ఆర్టికల్ 370 గురించి మాట్లాడుతారు కదా. సో ఈ ఆర్టికల్ 370 అని పెట్టకపోతే కాశ్మీర్ అనేది మన భారతదేశంలో ఉండేది కాదు. అర్థమైందా? వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటా అంటే ఆ పాకిస్తాన్ వాడు ఆక్యుపై చేసే ప్రయత్నం చేసిండు. చేసినప్పుడు ఆ యొక్క రాజా హరిసింగ్ అనేట ఆయన ఆ కాశ్మీర్ కు ఇండిపెండెంట్ గా ఉన్న కాశ్మీర్ యొక్క రాజు మన యొక్క భారతదేశంకి వచ్చి బతిలాడుకున్నాడు, నాకు రక్షణ ఇయ్య అంటే. మన నెహ్రూ గారు ఏమన్నారంటే రక్షణ ఇస్తాం, ఓకే, కాకపోతే నువ్వు భారతదేశంలో జాయిన్ కావాలని కండిషన్ పెట్టిండు. పెడితే ఆయన ఏమన్నాడు, ఓకే నేను జాయిన్ అవుతా, కానీ నాకు గివి మాత్రం నా కంట్రోల్లో ఉండాలి. ఒక మెయిన్ అవి ఏవైతే ఉన్నాయో ఆ విదేశాంగ సైనిక గట్లాంటి కమ్యూనికేషన్, ఈ 3 తప్ప మిగతా అన్ని నాకు ఇండిపెండెంట్, నేను స్వతంత్రంగా ఉంటా అని అన్నాడు. సరే అని ఒప్పుకున్నాం. ఒప్పుకోకపోతే ఆయన మన దేశంలో కలిపేటోడు కాదు. సో అక్కడ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం చేయాల్సి వచ్చింది. అట్లా ఈ ఒక్క కాశ్మీర్కే చేయలే, దాదాపు 365 సంస్థానాలకి ఇదే చేసినాం. అయితే ఉన్న బడ్జెట్ అంతా ఈ రాజులకి పెన్షన్ ఇవ్వడానికి పోతుంది, భరణం ఇవ్వడానికి పోతుంది అని చెప్పి ఇందిరాగాంధీ గారికి కోపం వచ్చి ఒక రాజాభరణాల రద్దు అనే చట్టం తెచ్చి మొత్తం రాజులకు ఇచ్చే పెన్షన్ రద్దు చేసింది అన్నట్టు. సో గట్ల 365 ఆర్టికల్ 370 రద్దు చేస్తే మనం ఎప్పుడు ప్రచారం చేసుకోలే. కానీ వీడు మాత్రం ఆ ఆర్టికల్ 370 ఇప్పుడున్న దాంట్లో ఏ ఉంది, బి ఉంది. ఓకే, బి ఒకటే రద్దు చేసిండు, ఏం రద్దు చేయలే. అక్కడ ఎవడైనా భూమి కొనుక్కోవచ్చు అని అది ఒక క్లాస్ తీసేసాడు. కానీ ఆ భూమి ఎవరికి ఇచ్చిండు, ఎవడు కొనుక్కున్నాడు? సామాన్యులు ఎవడు కొనుక్కోలే, గదే అదాని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? అదానికి ఎందుకు ఇచ్చిండు? అక్కడ లిథియం గన్లు ఉన్నాయి. సో వీడు ఏ చట్టం తెచ్చినా అదానీలు గుజరాతీ దోస్తులకు దోచిపెట్టడానికి మాత్రమే చేసిండు. ఎందుకు చేసిండు? వాడికి దోచిపెడితే వీనికి రావాల్సిన వాటాలు మూటాలు వస్తాయి. అంటే దోపిడీ మాత్రమే చేసిండు ఈ 10 ఏళ్లలో. వాడు ప్రజలకు పనికి వచ్చేది ఏదీ చేయలేదు. దరిద్రం నా కొడుకు. మళ్ళీ మీదకి వెళ్ళి పొద్దుగాలేసి చెప్తా వాట్సాప్ లో. హిందూ లా బోర్డుకు ఉన్నది అది. హిందువులకు కూడా సపరేట్ మ్యారేజ్ యాక్టులు ఉన్నాయి. అట్లా ప్రతి తెగకు ఉన్నాయి. యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఉంది. నేరం చేస్తే ఎవరికైనా సేమ్ శిక్షలు ఉన్నాయి. కానీ ఎవరి ట్రెడిషన్స్, ఎవరి యొక్క బిలీఫ్ సిస్టమ్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ మత పెద్దలు, వాళ్ళ కుల పెద్దలకి వాళ్ళకి సపరేట్ రూల్స్ వాళ్ళు పాటిస్తున్నారు. వాటిని మనం కంట్రోల్ చేస్తలేం. అర్థమైందా? ఎందుకంటే ఆ పర్సనల్ భావ స్వేచ్ఛ ఉంటది కాబట్టి వాటిని మనం తీసేయడానికి సిద్ధంగా లేవు. అది తీసేయకూడదు. తీసేస్తే ఆ కులాల వారి, ఆ కుల పెద్దలు కానీ ఆ కులాల వారికి అందరి జై శ్రీరామ్ మొక్కుమంటే ఎందుకు మొక్కుతారు? ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. రాజస్థాన్ వాళ్ళని పగిడి పెట్టొద్దంటే ఎందుకు కూరుకుంటారు? ఒక్కొక్కరి ట్రెడిషన్ ఒకటి కదా. అందరికి యూనిఫామ్ ఎట్లా చేస్తాం? చేయలేం కదా. సో ఆ కామన్ సెన్స్ ఎందుకు లేదు? పొద్దుగాలేస్తే అబద్ధాలు ఎందుకు చెప్పడం? ముస్లింలను సమానంగా చూడడము, ఒక ముస్లింలకు ఒక్కరికే చట్టాలు తెచ్చినాము మనం. హిందువులకు తెలియదా చట్టాలు? హిందువులకు ఫేవర్గా దేవాదాయ శాఖ ఉంది, అది హిందువుల కోసం కాదా? కాంగ్రెస్ హయాంలోనే పెట్టినాం కదా.
అంటే ఎందుకు పొద్దుగా లేస్తే నీకు నచ్చిన బిట్ కట్ చేసుకొని అది దాన్ని దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆలోచించడం ఇంట్లో. मुसलमानों के लिए वक्फ बोर्ड बनाया, मुसलमानों के लिए వక్ఫ్ బోర్డు ఎట్లయితే భూములు భూస్వాములకి ఆ కాలం రాజుల కాలం ఇచ్చిర్రో, ఎట్లయితే అగ్రహారాలు బ్రాహ్మణులకు ఇచ్చిర్రో, అట్లనే ముస్లింస్ ఎవరైనా సరే వాళ్ళు దానం చేశారు. ముస్లింల అభ్యున్నతి కోసం ఈ వక్ఫ్ బోర్డుకు దానం చేశారు. ఆ యొక్క ముస్లింలకు సంబంధించిన భూములను వక్ఫ్ బోర్డు కాపాడుతుంది, ఎవరు ఎంక్రోచ్మెంట్ చేయకుండా, ఎవరు ఆక్యుపై చేయకుండా. సో అందులో ఏమన్నా ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళ ఎంక్రోచ్మెంట్ చేస్తే ఏదైనా వివాదాలు ఉంటే కోర్టులకు పోతుండ్రు, కోర్టు ద్వారా వాళ్ళ పరిష్కారాలు దొరుకుతున్నాయి. సో 90% వక్ఫ్ భూముల మీద ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేవు. ఆ 10% ఉన్న వాడికి కోర్టులకు పోతున్నారు. నీ దగ్గర ఆధారం ఉంటే చూపెట్టు, కోర్టు నువ్వు చెప్పిన ఆధారం అది నీదే భూమి అంటే నీకు ఇచ్చేస్తుంది. అట్లా కొట్లాడెక్కడిది? మరి ఇచ్చేయండి. అట్లయితే భూస్వాముల దగ్గర ఉన్న భూములన్నీ ఇచ్చేయండి. వక్ఫ్ బోర్డు ఉన్న భూములు తీసేసుకుందాం, అట్లనే భూస్వాముల దగ్గర ఉన్న భూములు తీసేసుకుందాం, అట్లనే ఈ బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారాలు తీసేసుకుందాం. మరి అందరికి సమన్యాయం చేద్దాం. ఒప్పుకుంటారా వీళ్ళు? మరి ఆ నొక్కరి మీదనే ఎందుకు పొద్దుగాలేసేసేస్తాను. ఇప్పుడు హిందువులకు కూడా 100 చేసినాం కదా. కాంగ్రెస్ వాడు భూములు భూసేకరణ ఉద్యమం చేసి కానీ, కమ్యూనిస్ట్ వాడు కానీ, కాంగ్రెస్ వాడు కానీ భూములు వంచింది. మరి అవన్నీ హిందువులకే వంచలేదా కాంగ్రెస్ వాడు? పొద్దుగాల లేస్తే చెత్తనా, పొద్దుగాల లేస్తే ఈ వాట్సాప్ లా ఈ మాఫియా